చూస్తూ చూస్తూనే 37 రోజులు అయిపోయాయి. 41 రోజుల దీక్ష. ఇది ఒక ఎమోషన్. ఉదయాన్నే లేచి పేటకం దగ్గర పూజ చేసుకుని అలా బయటకు వచ్చి కాసేపు కూర్చున్నాం. ఒక్కసారిగా క్లైమేట్ మొత్తం కూల్ అయిపోయింది. కాసేపు నాకు వర్షం మాత్రం ఫుల్ గా పడింది. ఇంటికెళ్ళి 2 గంటలు అలా పనుకొని లేచి సర్ది చేసి డివోషనల్ మూవీ ఒకటి చూసి మా ఇంటి మీద చల్లగా ఉందని చెట్టు కింద అలా కూర్చున్నాను. ఈ ఎండాకాలం చెట్టు కింద తప్ప తాటాకులు పందిని తప్ప ఇంట్లో కూడా చల్లగా ఉండదు. వేప చెట్టు కింద అయితే ఇంకా చల్లగా ఉంటుంది. నేను కూర్చుని అయితే ఒక పూల మొక్క కింద ఈవినింగ్ రోజు సాయంత్రం 4 బయట కూర్చులేసుకుని అలా కూర్చుంటాను కాసేపు. మా ఇంటి మీద కొంత స్పేస్ ఉంది. ఆ కొంత స్పేస్ లో చాలా మొక్కలు వేసేసింది. స్పేస్ క్రియేట్ చేసి అమ్మ వాన పడింది కాబట్టి క్లైమేట్ మాత్రం చాలా కూల్ గా ఉంది. చెట్టు కింద అలా కూర్చొని క్లైమేట్ చూస్తూ చల్లగా లస్సీ తెచ్చుకుని తాగేశాను. మనం చెట్టు కింద కూర్చున్నామని తెలిసి అల్లరి పిట్టుకొచ్చి కాసేపు సిగ్గుపడుతూ అంత ముచ్చట్లు చెప్తుంది. ఇప్పుడే పిలుపు వచ్చేసింది. ఈవినింగ్ భజన ఉందని ఇంట్లో పూజ చేసుకుని మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో భజన అయితే సోమనాథం కలిసి వెళ్ళిపోయాం. మా సోమనాథం కలిసి శుక్లాంబరద్రం పాడి భజన అయితే స్టార్ట్ చేశాం. ఆ తర్వాత కోలాహలంగా ఉత్సాహంగా ఆనందంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాటలు పాడుకుంటూ స్వామిని స్మరించుకుంటూ భజన చేసి ఆ తర్వాత భిక్ష చేసి మా సోమనాథం కలిసి మా ఫ్రెండ్స్ స్వామి సుఖీ బాబు చెప్పి భజన అయితే ముగించేశాం. వెళ్లే ముందు మీ లక్కీ హెల్త్ ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బై బై, సీ నెక్స్ట్ వీడియో.